ఎవరొచ్చో తెలియదు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడేమైందో తెలియదు. కొసెళ్ళ దాకా ఈయన ఉంటా అని చెప్పి అనుకుంటుండు నేను కొసెళ్ళ దాకా ఉంటా అని చెప్పని. కానీ అధిష్టానం గమనిస్తుంది ఈయన ఇప్పుడే పోయేదైతే బీజేపీ దానిలో చేరిండు. ఎందుకు నడమ ఉన్నాడుగా చంద్రబాబు నాయుడు గారు, నడమ రాయబారి వారది ఉన్నాడు. ఈయనకున్న ఎన్డీఏ ప్రభుత్వం మధ్య బీజేపీ మధ్య ఏదైతుందో వారది చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈయన అనుకుంటాడు చంద్రబాబు నాయుడు కాపాడతానని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ నిర్వీర్యం నిశ్చితమైనట్టు కనబడుతుంది. మరి ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నా కానీ మరి ఎందుకు సైలెంట్ ఉంటుందో అర్థం కావటం లేదని చెప్పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉన్నది, 66 స్థానాలు ఉన్నాయి. నీకెందుకే మళ్ళీ ఇంకా కొత్త సభ్యులు? నీ సభ్యులు నీకు నమ్మకం లేదా? ఎందుకో కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏదైతుందో ప్రెషర్ టాక్టిక్స్, నీకంటే కుంపటి ఏర్పాటు చేసుకోవాలి. దయచేసి ఏదైతుందో కనీసం నిన్నటి సభ కేసీఆర్ గారు ఏదైతుందో జగిత్యాల సభ అని చెప్పడం జగిత్యాలకి పరిమితం కాదు. వాస్తవం నిన్నటి సభ నేను అంత పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారి అభిమానులు ఎవరు ఊహించిన దానికంటే ఏదైతుందో వీళ్ళ పెద్ద ఎత్తున